బీపీ, షుగర్ ఇవి ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూసుకుంటే ఎవరిని అడిగినా కదిలించినా 40 అబవ్ వాళ్ళందరికీ చాలా మందికి వస్తున్నాయి. సో బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలో న్యూరలాజికల్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ అమ్మా. అసలు బీపీ షుగర్ అండ్ 40 అంటున్నారు, నేను 20లో చూస్తున్నాను. 20, 30లో బీపీ ఉంది, షుగర్ ఉంది. సో జనరల్లీ బీపీ షుగర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకుంటామో కంటిన్యూస్గా గ్లూకోజ్ స్పైక్ ఉంటుంది, కంటిన్యూస్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుందో ప్యాంక్రియాస్ అనేది మన ఒక ఆర్గన్ అది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంటుంది. ఎప్పుడు హై లెవెల్ ఇన్సులిన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బాడీ దానికి అలవాటు పడిపోతుంది. సో మనకు ఆ ఇన్సులిన్ ఇచ్చినా బాడీ ఆర్గన్ సెల్స్ అవి యూజ్ చేయలేవు, షుగర్ని యూజ్ చేయలేవు. సో బ్లడ్ వెజల్స్లో ఇంకా గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే షుగర్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే బీపీ వస్తుంది ప్రైమరీ కాజ్లో. సో ఇది మనం ఒకటి కార్బోహైడ్రేట్ ఇంటేక్ తక్కువ చేసి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. సో ఏం తినాలి సార్? కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ లేకపోతే సౌత్ స్టేట్స్లో చూసుకుంటే ఎక్కువగా మనం రైస్ ఎక్కువ తింటాము. సో రైస్ ఈజ్ ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్. సో దాన్ని తగ్గించడం అంటే మన డైట్ ఎలా ఉండాలి అసలు? నేను కంప్లీట్లీ రైస్ అవాయిడ్ చేయమని అంటారేనమ్మా. నేనేమంటా అంటే తక్కువ తినాలా రైస్ అండ్ తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ తినాలా. నేనేమంటా అంటే 3 పూటలు తింటే రోగి, ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి. మనమందరం భోగులం, సంసారంలో ఉన్నాము, పిల్లలు ఉన్నారు కాబట్టి మనం 2 టైమ్స్ తినాలా సరిపోతుంది. వీలైతే 10 o'clockకి 6 o'clockకి 2 టైమ్స్ తినాలా. అండ్ రైస్ కొంచెం తక్కువ చేసుకోవాలా. ఎందుకంటే ముందు చెప్తారు చాలామంది, ఫుల్ రైస్ తినేవాళ్ళము, ఇంత రైస్ తినే ఏం కాలేదంటే వాళ్ళు వ్యవసాయం పని చేసేది, కష్టపడి పని చేసేది. మనం ఇప్పుడు అందరం కూర్చొని మాట్లాడుతున్నాం. సో మనం కూర్చొని మాట్లాడడానికి మనం ఇంత రైస్ తినాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సపోజ్ మీరు ఇడ్లీ తింటారు, 4 బదులు 2 తినండి, 2 దోశల బదులు 1 దోశ తినండి అలా. సో దట్ ఈస్ ద కార్బోహైడ్రేట్ పార్ట్ తగ్గించేయాలి. అండ్ ప్రతి మీల్లో ఎవ్రీ మీల్లో మీరు తీసుకొని కొంచెం ప్రోటీన్ ఉండాలి. దిస్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ మన డైట్లో, మన ఇండియన్స్లో, స్పెసిఫికలీ సౌత్ ఇండియన్స్లో. మనకు రోగాలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ప్రోటీన్ తీసుకోవట్లేదు. సఫిషియెంట్ ప్రోటీన్ మన ఇండియన్స్ తీసుకోవట్లేదు. సో ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకోరో అన్ని రోగాలు స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ మీల్ మనం ప్రోటీన్ తీసుకోవాలి. బీట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 2 పూటలు తింటేనే మంచిది. కానీ ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ ఉండాలి. సో పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. హౌ డస్ యువర్ డైట్ లుక్ లైక్? మీరు ఏ విధంగా తింటారు? నాకు 2 మీల్స్ ఉంటాయమ్మా. 2 మీల్స్ అరౌండ్ 10 o'clock ఒకసారి. హాస్పిటల్ నుంచి యాక్చువల్లీ ముందు 6కి అట్లా తినేవాడిని, కానీ ఇప్పుడు వీలు అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు సెకండ్ మీల్. ఐ హ్యావ్ 3 whole boiled eggs. దాంతోపాటు సమ్ రైస్, ఐ వుడ్ సే 100 to 150 grams of cooked white rice and some non-vegetarian curry, fish, mutton, chicken, ఏదో ఒకటి. దట్ ఈస్ 1 meal. దెన్ సెకండ్ మీల్ సేమ్, కానీ ఎగ్స్ ఉండదు అందులో అంతే. సమ్ రైస్ అండ్ కర్డ్. ఐ టేక్ లాట్ ఆఫ్ కర్డ్ ఫర్ ప్రోబయోటిక్ అవన్నీ కోసం. ఐ టేక్ లాట్ ఆఫ్ కర్డ్. ఆల్మోస్ట్ డే మొత్తం నేను 1/2 kilogram నుంచి 1 kilogram వరకు కర్డ్ తీసుకుంటాను.